దేశంలో బీజేపీ పార్టీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన పైన, అవినీతి పైన రకరకాల పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం, ఇండియా కూటమిలో కూడా ఎవరు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అభ్యర్థి లేడనేటువంటి ప్రచారం చేయడం. సో ఏ కోశాన చూసినా కూడా దేశంలో మోదీ తప్ప ఇంకో అవకాశం లేదనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం, దానికి తగ్గట్టే ప్రజల్లో స్పందన కూడా ఉంది. కానీ తెలంగాణలో కొన్ని దినాల నుంచి చూస్తుంటేనంటే రేవంత్ వ్యూహంలో బీజేపీకి భారీ డ్యామేజ్ జరగబోతుందా? సో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు డ్యామేజ్ అయితే ఖచ్చితంగా బరాబర్ జరిగే అవకాశం ఉంది. మరి అది ఎంపీ సీట్లను కోల్పోయేంత జరుగుతుందా? ఓటు షేరింగ్ తగ్గే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ ఇప్పటికే అయింది కాబట్టి ఆ ఓటు షేరింగ్ బీజేపీ పార్టీకే ఎక్కువ వచ్చే అవకాశాన్ని దెబ్బతీస్తుందా రేవంత్ వ్యూహాలతోన? సో ఇవన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే తెలుసు బీజేపీ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో గట్టిగానే నిన్న మనము ఒక వీడియో కూడా చేసినాం. బీజేపీ పార్టీ పక్కా గెలిచే స్థానాలని చెప్పేసి మనము నిన్న చూపెట్టినాం. అయితే రేవంత్ వ్యూహాలు చాలా పకడ్బందీ ఉన్నాయి. సో బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, దేశంలో ఎక్కడ పోయినా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకొని, దేశంలో రాహుల్ గాంధీని, ఇండియా కూటమిని, సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడినైనా రాజకీయంగా వాళ్ళు ఈజీగా కొట్టేస్తున్నారు. కానీ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ వ్యూహాలు బీజేపీ పార్టీ పాచికలు పారని విధంగా కట్టడి చేసిందా? రేవంత్ ఎన్నుకున్నటువంటి 3-4 ఎన్నుకున్నాడు. ప్రచారాల్లో కూడా మీరు గత 10-15 రోజుల నుంచి బీజేపీ పార్టీని కార్నర్ చేయడానికి డైరెక్ట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీజేపీ నాయకుడిని కూడా విమర్శించకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అట్లనే హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరినే డైరెక్ట్గా గన్ను పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ వ్యూహాలు ఏంటివి? ఈ వ్యూహాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? ఏంటి ఆ వ్యూహాలు? నిజంగానే ఈ వ్యూహంతోన రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి లక్ష్యం నెరవేర్చదా? ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అన్నాడు. మరి ఆ రెఫరెండం అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని కాదని మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉందా? మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే గెలిచిందో మళ్ళా కూడా గట్లనే దబాయించి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉందా? మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యూహాలకి బీజేపీ దగ్గర సమాధానం ఉందా? చూద్దాం. సో వీటి గురించే చూద్దాం. దానికన్నా ముందు ఒక్కసారి రేవంత్ రెడ్డి మాటలను, నిన్న శంషాబాద్లో మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మీరు విన్న తర్వాత మిగతా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఎట్లయినా ఈ ఎన్నికల్లో నెగ్గాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు, అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు, గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు, అక్షంతల గురించి మాట్లాడుతున్నారు. సో మనకు తెలుసు బీజేపీ పార్టీ గెలిచే అవకాశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలలో ముచ్చట చెప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం 550 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం. ఆ నిర్మాణం సందర్భంగా ప్రతి ఇంటికి సో రామ భక్తులంతా కూడా ప్రతి ఇంటికి అక్షంతలు పంచారు. ఆ అక్షంతల గురించి ఎట్లా కార్నర్ చేస్తున్నారో మీరే చూడరు ఒకసారి. రామ మందిరం, రామభక్తి, హనుమభక్తి, అక్షింతలు, గుడి, వీటన్నిటి మీద ఎట్లా కార్నర్ చేస్తున్నారో మీరే చూడండి. నేను అడగదలుచుకున్న మా సోదరులు, మనమందరం హిందువులం కాదా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు రాముడిని కొలవలేదా? కృష్ణుడిని పూజించలేదా? మనం ఈ దేవుళ్లకు హనుమాన్ జయంతులు మనం చేయలేదా? శ్రీరామనవమి నిర్వహించలేదా? అదే కాదు, తెలంగాణలో గ్రామ గ్రామాన మైసమ్మ, ఎల్లమ్మ, పోసమ్మకు పేడిని కోసినాం, కళ్ళు కోసినాం. సో చాలా వ్యూహాత్మకంగా కేవలం బీజేపీ పార్టీ చెప్తేనే మనం ఏమన్నా రాముని పూజిస్తున్నామా, ఆంజనేయుని పూజిస్తున్నామా? మన తాత ముత్తాతలు కూడా
బీజేపీ పార్టీ చెప్తేనే పూజించిర్రా? అంతెందుకు, ఇప్పుడు ఊర్లలో మనము ఎల్లమ్మకు పోచమ్మకు మైసమ్మకు ఎట్లయితే కోన్ని కోసి కళ్ళు దాపినమో అవన్నీ కూడా ఈ రామభక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చెప్తేనే చేసినామా? సో ఇది నిజంగా చెప్పాలంటే ప్రజల మెదడులో ఓ ప్రశ్నను లేవనెత్తే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానానికి రేవంత్ మందు ఎంతవరకు పనిచేస్తుందనేది తెలియదు, కానీ ఈ మాటలైతే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. మీరు చూడండి, ఇంకా మన సాంప్రదాయం కాదా? మనం చేస్తలేమా? వాళ్ళు వచ్చి మనకు నేర్పాలనా? ఎప్పుడైనా అక్షింతలు ఎప్పుడు వస్తాయి? రాముల వారి లగ్గమైనాక, లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు మనము దేవుడి మీదైనా పిల్లగాడు పెళ్ళి అయితే లగ్గమైనాక అక్షింతలు ఇస్తాం. నేను అడగవచ్చుకున్న బీజేపీ నాయకులను, విశ్వేశ్వరరెడ్డి నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్నో చేసిరు? గ్రామాలకు ఎన్నడూ అక్షింతలు పంపించు. రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని మంచి అబద్ధం చెప్పి. సో ఇది మీరు చూడురి ఎంత బలంగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగేటువంటి సందర్భంలో సో మామూలుగా అయితే ఈ అక్షింతలు సీతారామ కళ్యాణం రోజున అందరికీ ఇచ్చి ఆ విగ్రహాల మీద మనం చల్లుతాం. ఇక పెళ్ళిళ్ళ కూడా పెళ్లి తర్వాత అక్షింతలు చల్లుతాం. కానీ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామ భక్తులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ అంటే రామ భక్తులు అంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు? ఆ అక్షింతలు రేషన్ షాప్లో దొరికే బియ్యం తీసుకొచ్చిర్రు, దానికి పసుపు ఇంత కుంకుమ కలిపి ఇవే అక్షింతలు అయోధ్య నుంచి తీసుకొచ్చినామని చెప్పేసి పంచిపెట్టిరు అనేది ప్రజల్లో గట్టిగా వెళ్తుంది. అయితే ఇది నిజంగానే బీజేపీ పార్టీకి ఓట్లు పడే దాన్ని అడ్డుకుంటుందంటే చెప్పలేం. కానీ వ్యూహాత్మకంగా ఇది నిన్న స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి ఈ వ్యూహం. అంతకుముందు గత 10-15 రోజుల నుంచి వ్యూహం చూస్తేనంటే పరిశాన్ కావాల్సిందే. నిజంగా ఏం ముచ్చట అసలు రేవంత్ రెడ్డి వ్యూహం, రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వర్గాలే కూడా నిర్గాంతరపోయే విధంగా, నివ్వెరపోయే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు తెలంగాణలో పదులు పెడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది.